చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ ఏందో భయ్, ఆ స్టోరీ ఏందో, ఆ హీరో ఏందో, ఆ హీరోయిన్ ఏందో, ఎటు పోతాందో ఏం పోతుందో నాకైతే అసలు సినిమా ఏం అర్థం కాలే. ఇట్లా కూడా సినిమా తీస్తారని అని అనుకున్నా. అసలు 90 రావడం చెప్పుకోవచ్చు. ఆ సత్యం గారు అండ్ మన వెన్నెల కిషోర్ అన్న మీకు కొంచెం రెమ్యునరేషన్ ఉందన్న, కమెడియన్ గా చేసుకుంటే బెస్ట్ అన్న. మరి ఒకటే ఫ్లైట్ లో ఆ సినిమా అంతా అరే రచ్చ రంబోల రాడు రంబోల అంతలా నచ్చిందన్న. ఈ సినిమా చూసే బదులు చక్కగా ఈ సమ్మర్ లో ఈ సినిమాకి అయితే రాకుండా మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమా తీసి రా అనిపించింది. చక్కగా ఈ సినిమాకి వచ్చే బదులు 200 ఒక బీర్ తాగి రూమ్ లో పడుకుని అయిపో అనిపించింది. 90 రాడు కామెడీ వర్కౌట్ అవ్వలేదా? ఆ కామెడీ ఏంది లొట్ట కామెడీ కూడా ఉంది ఆ సినిమాలో. అసలు ఆ డైరెక్టర్ అసలు ఎట్లా నమ్మి తీసిండో ఏం తీసిండో అసలు ఏం తీసిండు ఆ సినిమా ఏం అర్థం కాలేదు. ఒకటి ఆ రేంజ్ కూడా అసలు యూట్యూబ్ లో కూడా సినిమా యూట్యూబ్ లో రిలీజ్ చేసి యూట్యూబ్ లో సినిమా అంటే కంటెంట్ అండ్ సత్యం అన్న అండ్ వెన్నెల కిషోర్ అన్న మీకు మంచి కమెడియన్ అలానే చేసుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ సినిమాలు తీయకండి. అండ్ సమ్మర్ లో మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నా. ఇలాంటి సినిమా అయితే నా లైఫ్ లో ఎప్పుడు చూడలే. రేటింగ్ కూడా అవసరం లేదు. అంటే ఒకటి సినిమా పోతే ఒకటే ఫ్లైట్ లో భయ్యా. ఆ ప్రజాపతి అంటే అజయ్ గారిని ప్రజాపతిగా ఒక బ్యాంకు దోచేస్తాడు. సినిమా స్టోరీ అని చెప్తా. బ్యాంకు దోచేస్తాడు, అతను నమ్ముకున్నానే చంపేస్తాడు. అతను చంపిన వాళ్ళ కొడుకు చంపడానికి స్టోరీ. ఒకటే ఫ్లైట్ లో స్టోరీ. స్టార్టింగ్ నుంచి చంపుతాడు, పడతాడు, కొడతాడు, తీస్తాడు. అరే నీ అమ్మ దండం ఇట్లాంటి సినిమా డైరెక్టర్ ఇంకోసారి నువ్వు అప్పుడకే అసలు హీరోయిన్ ఎందుకు కూడా తెలియదు. ఏదైనా వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేస్తారు. అసలు స్టోరీ కూడా లేదు. అసలు మైత్రి మూవీలో పుష్ప లాంటి సినిమాలు ఇష్టం. ఇలాంటి సినిమా తీయగానే సార్ మీకు దండం పెడతాం. నేను మైత్రి మూవీ గారు ప్రొడ్యూస్ చేసి కాబట్టి మంచి సినిమా ఉంటుంది, మంచి కంటెంట్ అనుకున్నా. కానీ రేటింగ్ ఏ సినిమా 0 రేటింగ్ అన్న. ఎవరు రాకండి ప్లీజ్ సినిమాకి దండం పెడతా. బ్యాంకు దాన్ని ఏమంటారు, బ్యాంకులో డబ్బులన్నీ కూడా కొట్టేస్తారు కదా. దాని తర్వాత అందరూ ఫ్లైట్లు జర్నీ అదంతా కూడా కామెడీ చూపించారు. సో చాలా సినిమాలు రిఫరెన్స్ గా తీసుకున్నారు. సో ఎవరన్నారు చాలా బాగుంది. నాకైతే కడుపుబ్బ నవ్వుకున్నా, పొట్ట పగిలేంత నవ్వుకున్నా. తడిచిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఎలా కడుపుబ్బుద్దో నాకు అంత కడుపుబ్బింది సినిమా చూసి. నవ్వి మత్తు వదలరా 2 కంటే కూడా చాలా బాగుంది. 1, 2 కంటే బాగుంది. జట్లీ సినిమా మంచి కడుపుబ్బ నవ్వించే సినిమా. సో ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ చూడండి. నేను 5కి 4 ఇస్తా. కానీ లేకపోతే తర్వాత వచ్చాయి కదా ఇంకా భీమవరం బుల్లుడు అవన్నీ ఏంటంటే ఆయన ఓవర్ ద టాప్ కాదు, స్టోరీ వెళ్తూ ఉంటది. దాంట్లో ఆయన కామెడీ చేస్తారు. వేరే అంటే ఫస్ట్ 45 హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అండి. అది ఇండివిజువల్ జోక్స్ కిందే ఉన్నాయి అన్నమాట. ఇండివిజువల్ జోక్స్ కింద ఉన్నాయి తప్ప మనల్ని కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆ స్టోరీలోకి డీప్ డైవ్ చేయలేదు. అక్కడ ఏంటంటే కొంచెం డిటాచ్డ్ అనిపించింది. లేదండి, ఇప్పుడు ఇందులో కూడా హీరో అంటే కామెడీ హీరో కింద చేశాడు ఈయన. ఆయన ఎఫర్ట్ లో లోపం లేదు. కానీ నేను అనుకోవడము ఫస్ట్ 45 మినిట్స్ కొంచెం సరిగ్గా ఆయన సీన్ ఫ్లో కానీ అవన్నీ కొంచెం మనకు అర్థమయ్యేలా పెట్టుంటే బాగుండేది. హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అట్లా ఏమన్నా ఉందా అసలు? ఓన్లీ కామెడీ? లేదండి, కెమిస్ట్రీ కూడా కామెడీ కెమిస్ట్రీ ఉంటది. సో హీరోయిన్ గా ఆవిడ యాక్టింగ్ బాగా చేశారు. ఆవిడ రోల్ సీరియస్ ఉంటది. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కరెక్ట్. అందరూ యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్ గా చేశారండి. సో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకా హైలైట్ అయిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? సత్య గారు, అజయ్ క్యారెక్టర్ చిన్నదున్న చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్ అండ్ బాగా సెట్ అయ్యారు అజయ్ గారు. అండ్ ఈయన వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు. హీరోయిన్ కరెక్ట్ గానే చేశారు. రేటింగ్ ఏం లేదండి. ఇట్స్ లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాఫ్టర్ అనేది కంటేజియస్ ఉండాలి మీరు థియేటర్ లో చూస్తున్నప్పుడు. అదర్వైజ్ ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఆ కంటేజియస్ లాఫ్టర్ మిస్ అయింది. జోక్స్ కి నవ్వుతున్నాం కానీ పర్సనల్ గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు. లేదు, దాని గురించి కూడా జోక్ ఉంటది. ఇట్స్ గుడ్ అండి. అంటే సినిమా ముందుకు ఫ్లో అవుతున్న కొద్దీ బాగుంది. సో ఫస్ట్ లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనమాట. మీకు బర్స్ట్ అవర్ మత్తు వదలరా 2కి థియేటర్ మొత్తం అరుస్తూ నవ్వుతున్నారు కదా 1, 2కి. అది మిస్ అయింది. అది కొంచెం పర్సనలైజ్డ్ గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు తప్ప కలిసి నవ్వడం అనేది కొంచెం మిస్ అయింది. మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కరెక్ట్ గా చూసుకుంటే పోయేదేమో అనుకుంటున్నాను. వాళ్ళు చాలా ఎక్స్ప్లెనేషన్స్ పెట్టారు. సత్య అయితే గనక మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మనకు తెలుసు. మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు. హైలైట్స్ కూడా మేకింగ్ ప్రకారం చాలా బాగున్నాయి. లాస్ట్ మెసేజ్ రివీల్ చేయకూడదు కానీ ఒక ప్రాబ్లమ్ ని కూడా అందరికీ షేర్ చేసే విధానంగా సొసైటీలో హిస్టరీని కూడా బాగా రివీల్ చేశాడు. పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శుభలేఖ సుధాకర్ గారి క్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. స్కామ్ మీద మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్కామ్ అనేది ఏంటి అనేది మూవీ చూస్తే కనుక ఫన్ రేంజ్ లో ఉంటుంది. తప్పకుండా చూడాలి.
జెట్లీ సినిమా చూసిన వాళ్ళందరూ బూస్ట్లీ కంపల్సరీ అవుతారు. అంటే వాచబుల్ మూవీ. కామెడీ వర్కౌట్ అయిందా, కొంచెం బోర్ కొడుతుందని అన్నారు నిజమే? అంటే బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బట్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర కూడా కిష్లు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బాగా రివీల్ చేశారు. ఓకే. సో ఎంజాయ్ మూవీ అంతే. ఫ్యామిలీతో చూడొచ్చా సమ్మర్ లో? ఓకే. ఫన్. సినిమాలో ప్లస్ ఏంటి? అవును, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? అందరం పోగొట్టుకుంటాం, ఇంకా పోగొట్టుకోవాలనుకుంటారు. ఆ పోగొట్టుకున్న దాని మీద ఎంతో కొంత సేవ్ ఏంటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేశారు. పండలేదని కాదు, అది జనరల్ జోనల్ కి సంబంధించింది కాదు. అది ఏంటంటే ఫ్యాన్సీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అఫీషియల్స్, వాళ్ళు ఒక చోట మైనస్ అవుతే అది వేరే వాళ్ళ మీద రుద్దినప్పుడు అది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇంకొక ఇప్పుడు ఈ బయట జరుగుతున్న స్కాములు సేమ్ సినిమాలో చూపించారనుకోవచ్చా? 100%. సెల్ కంపెనీస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, దివాలా చేస్తే ర్యాపో రోట్ ఎలా ఉంటది ఏంటి అని చూపించారు. అందుకని చూడండి, బాగానే ఉంటుంది. నార్మల్ మీడియం అనుకోవచ్చు, యావరేజ్. వాడికి చెప్పు, ఇంకా మనం వాడికి చెప్పు. అంతే అంతే క్రేజీ సినిమా. కామెడీ ఇది రితేష్ రాణా అసలు కామెడీ అంటే ఆయన లేకపోతే కామెడీ లేదు అసలు. క్రేజీ. సత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా సినిమాలో, అంటే ఏం లేదు కామెడీ కూడా లేదు అంతా ఉంది మొత్తం కామెడీయే. బోర్ కొడుతుందా? వాళ్ళు బోరింగ్ మనుషులు అయితే బోర్ కొట్టట్లే అసలు. క్రేజీ సినిమా మొత్తం. సత్య కామెడీ బాగుంది, స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కామెడీ వండింది, మంచిగా వండింది. మనకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటది, లాస్ట్ లో సర్ప్రైజ్ ఉంటది, క్రేజీ ఉంటది. అది ఏమర్థమైంది, మొత్తం ఫ్లైట్ లో ఉంటది, మొత్తం సత్యాన్ని నడిపిస్తుంటాడు. మస్తు వచ్చింది, బాగుండేది యాక్చువల్ గా. అది సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పినా అంటే వేరే వాళ్ళు చూడాలి సినిమా. స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ ఉంది దీంట్లో మూవీలో. కామెడియన్ నాకు సత్య కామెడియన్ లాగా ఇష్టం. సెట్ అయ్యారు కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే, కానీ మరి మాస్ యాక్షన్ సినిమాలు కావాలి అంతే. సినిమాలో హైలైట్స్ అంటే అజయ్ రోల్ కూడా హైలైటే. కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటది, అది చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. యాజ్ ఏ కమెడియన్ గా ఇప్పుడు సునీల్ వాళ్ళు వచ్చారు కదా, అట్లా సత్య కూడా కంటిన్యూ చేయొచ్చు కెరియర్ లో? హీరో లాగా లేదు, సత్య కమెడియన్ ఉంటేనే మా అందరికి నచ్చుతుంది. 3.5. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.